తోటి ఎమ్మెల్యేలు అలాగే పెద్దలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి అర్ణక్క గారు, రఘునందన్ అన్న గారు, ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి రథసారథి అయినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గతంలో జనవరి 5వ తారీఖు రోజు అసెంబ్లీలో ఏదైతే మాట్లాడామో ఆ రోజుకు 13,500 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు, విశ్రాంత ఉద్యోగులకు అందరికీ రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి అసెంబ్లీ సాక్షిగా అందరం ఎమ్మెల్యేల ముక్తకంఠంతో చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు 20,500 మంది రిటైర్ అయితే ఈ రోజుకి అది 23,000 మందికి రీచ్ అయింది. ఆ రోజు 13,500 కోట్లు బాకీ ఉంటే ఈరోజు అది 15,000 కోట్లకు పెరిగిందే తప్ప ఏదో కొద్దిగా ఇచ్చినామని చెప్తున్నారు, అది కూడా పూర్తిగా అందినటువంటి పాపన పోయింది ఏం లేదు. కానీ ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ఇవాళ అప్పులు ఎవడిస్తలేడు అని అంటారు, అందాల బామల పోటీలు చేస్తారు. ఇవాళ ఎవరు కూడా దగ్గరికి రానిస్తలేరంటారు, దావోస్ పోయి ఇవాళ పెట్టుబడులు తెస్తున్నామని చెప్తారు. ఇవాళ ముఖం చూస్తే దొంగలను చూసినట్టు చూస్తున్నారు అని అంటారు, గ్లోబల్ సమ్మిట్ చేస్తారు. ఇవాళ స్మృతి వనం తయారు చేయడానికి 5,000 కోట్లు కావాలని చెప్పేసి చేస్తామని చెప్తారు. గాంధీ వారసులకు ఇబ్బందులు ఉంటే కాంగ్రెస్ అందరం కలిస్తే 1,000 కోట్ల రూపాయలు సమకూర్చొచ్చని చెప్తాడు. మాటలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, గతానికి ప్రస్తుతానికి భవిష్యత్తుకు సంబంధం లేకుండా మాట్లాడడం ఈ ముఖ్యమంత్రి గారికి అలవాటు ఉంది. మామూలుగా ఎవరైనా సరే తను కష్టపడి ఉద్యోగం వచ్చిన రోజు నుంచి రిటైర్మెంట్ అయ్యే వరకు దాచుకున్నటువంటి డబ్బు కానీ, రావాల్సినటువంటి పే రివిజన్ కమిటీకి ద్వారా రావాల్సిన పిఆర్సీలు కానీ, అలాగే టీఏలు కానీ, డిఏలు కానీ, ఎన్కాష్మెంట్ లీవ్స్ కానీ, సరెండర్ లీవ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా వారు కష్టపడ్డ సొమ్ము నుంచి దాచుకొని పెట్టినటువంటి డబ్బును తిరిగి రిటైర్మెంట్ అయిన రోజు తన పిల్లల కొరకనో లేదా మనమరాన్ల కోసమనో, తన వృద్ధాప్య సమయంలో తన సతీమణితో పాటు తన కుటుంబం ఆనందంగా ఉండాలనో ఆ డబ్బులన్నింటినీ దాచుకున్నటువంటి సందర్భంలో ఆ డబ్బులను కూడా ఎత్తుకుపోయే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందంటే అది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకెక్కడా కూడా ఉండదు. ఎవరు కూడా అలాంటి తప్పుడు పని చేయరు. కానీ ఇవాళ ఎన్నో స్కీములు పెడతాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని చెప్తున్నారు. మరి తులం బంగారము ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, కనీసం యువ వికాసం కింద వారికి ఇవ్వలేదు, 2,500 మహాలక్ష్మిలకు ఇవ్వలేదు, ఇవాళ పెన్షన్ 4,000 ఇవ్వలేదు, రైతు బంధు 7 సార్లు వేయాల్సింది 2 సార్లు వేసి మిగతాదంతా డుమ్మ కొట్టేసినావు. కనీసం సంక్షేమ కార్యక్రమాలైనా ఏమైనా చేసావా అంటే ఆ సంక్షేమ కార్యక్రమాలైనా చేసింది లేదు. పోనీ ఉద్యోగస్తుల పొట్టగొట్టి విశ్రాంతి ఉద్యోగస్తుల దాచుకున్న డబ్బును తిని ఆ వాటినన్నా కనీసం ప్రజల సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి పీట వేసావా అంటే అది దిక్కులేదు. రెండు పనులు, రియల్ ఎస్టేట్ పనులు, వైన్ షాపులు, మద్యం అమ్మడం తప్ప వేరే పనే చేసేది లేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం అనేది నిజంగా దురదృష్టకరం. ఈ ప్రభుత్వంలో మేము ఒక భాగస్వామ్యులుగా ఎమ్మెల్యేలు ఉండడం అనేది అది మాకు అతి భయంకరమైన, నిజంగా బతకలేని ఇబ్బంది పడుతూ ఆ ప్రభుత్వంతో పోరాడే పరిస్థితి రావడం అనేది నిజంగా దురదృష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పోలీసులు అయితే లేకుండా రోడ్ ఎక్కలేరో, ఏ భద్రతనైతే లేకుండా ముందుకు వెళ్ళలేరో, ఏ ఉద్యోగస్తులే లేకుండా పెన్ను కదలలేదో, ఏ ఒక్క ఉద్యోగస్తులు మీ కింద పనిచేసే వాళ్ళు లేకుంటే కనీసం మీరు అడుగు తీసి అడుగు వేసే పరిస్థితిలో ఉండరో అటువంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వారికి కావలసినటువంటి సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజాయితీ గల ఎంఆర్ఓలు ఉన్నారు, నిజాయితీ గల టీచర్లు ఉన్నారు, నిజాయితీ గల నాయకులు, నిజాయితీ గల ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు. అచ్చం జీతం మీద బతికి
తను చేసినటువంటి పని రేపొద్దున పిల్లల భవిష్యత్తుకు పేరుతో సహా నా కష్టపడ్డటువంటి డబ్బు నిలబడి ఉండాలా, అది ఎక్కడో ఉంటే దొంగలు ఎత్తుకుపోయే అవకాశం ఉంది, ఎవరికైనా అప్పిస్తే వాడు ముంచేసే అవకాశం ఉంది, ఎక్కడైనా ఏదైనా తీసుకుంటే దాన్ని దోచేసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ దాచుకుంటే ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంటుందని చెప్పి డబ్బులు దాచిపెడితే ఇవల్ల ఎవరిని కూడా సుఖంగా ఉంచలేని ఈ ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వమేనా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా మీరు, మంత్రులుగా ఇవల్ల మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఘోష, వీరు పడుతున్న కంఠశోష, వీరు పెడుతున్నటువంటి కన్నీరు ఇది భవిష్యత్తుకు మనకు మంచిది కాదు, ఇది ఇబ్బంది పాలవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వానికి ఈ వేదికగా 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేశాం, అలాగే ఇవ్వకపోతే ఆమరణకు మొదలు పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఒకే రోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏ పర్మిషన్ అయితే ఇచ్చినటువంటి పోలీస్ వ్యవస్థ ఉందో వారికి రావాల్సిన సరెండర్ లీవ్స్ రావట్లేదు, వారికి రావాల్సిన డిఏలు రావు, వారికి రావాల్సినటువంటి లక్షల రూపాయలు రాక ఇవాళ వారు పెనాల్టీలు వేసుకుంటూ మోటార్ సైకిళ్ళ నంబర్ ప్లేట్లు కొట్టుకుంటూ హెల్మెట్ లేదని తిరగాల్సిందే తప్ప వారు రేపు పొద్దున రిటైర్మెంట్ అయితే నా బతికెలా ఉంటుందనే పరిస్థితిలో వారు కూడా ఇవాళ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇవాళ రోగం వస్తుందంటే భయం. ఎందుకు అని అంటే విశ్రాంత ఉద్యోగులకు నా దగ్గర డబ్బు లేదే అని. కానీ రిటైర్ కావాల్సినటువంటి మంది ఎవరైతే ఇంకొక 6 నెలలో 3 నెలలో నెలకు రిటైర్ అయ్యేటువంటి వ్యక్తులు ఉన్నారో వారు భవిష్యత్తును చూసి ఇప్పుడే బెంగ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి నా డబ్బు, ఇంత డబ్బు అక్కడ ఉందే, మరి గతంలో 2 సంవత్సరాల నుంచి కింద రిటైర్ అయిన వాళ్ళదే రావట్లేదు, రేపు నాది ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు, రానున్న 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పోయి మళ్ళీ ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చినా ఇలాంటి పరిస్థితి దిగజారిపోయి ఉంటే, ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటే మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలనేది రిటైర్మెంట్కు 6 నెలల ముందే ఇవాళ ఉద్యోగస్తులు ఆలోచించే పరిస్థితికి వచ్చింది. ఇది అర్థం చేసుకోవాలా. ఒక మనమడుకో మనమరాలికో ఒక 10,000 లేకుంటే ఒక 50,000 లగ్గమైతే 1 లక్షనో 2 లక్షలో వారికి సాయం చేయగలిగే ఒక తాత అమ్మమ్మ అనుకొని డబ్బులు దాచిపెట్టుకుంటే ఇవాళ వారి పెళ్ళిళ్ళకి ఇవ్వలేకపోతుంది, వారి ఇంట్లో రోగం వస్తే ఆ దవాఖానలకు ఇవ్వలేకపోతుంది, ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో కొడుకుకు బిడ్డకు అల్లుడికి ఎవరికైనా ఇబ్బంది వస్తే కనీస ఆర్థిక సాయం కూడా చేయలేని పరిస్థితి. కానీ నా దగ్గర ₹1 కోటి ఉన్నాయి కానీ తీద్దామంటే ఒక తూటు పైసా కూడా వచ్చే పరిస్థితి లేదు. నా డబ్బుకు అధికారులు వారైపోయినరు, యజమానులు ప్రభుత్వం అయిపోయింది, నా డబ్బుని ఎవడు నాకు ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి కుటుంబంలో కూడా చిన్న చూపు అయిపోయి మానసికంగా ఇవాళ చనిపోయి సూసైడ్ చేసుకున్నటువంటి విశ్రాంత ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వము ఎందుకు ఆలస్యత్వం చేస్తున్నది, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నది అని అంటే ఇవాళ వీళ్ళ తరపున అడిగేవాడు ఎవడు లేడు, ఎవరు అడగరు, ఏమవుతుంది అనుకున్నారు. ఇవాళ 62-63 ఏళ్ళు ఉన్నాయి, షుగర్ బీపీలు ఉంటారు, ధర్నాలు చేయాలంటే చేత కాదు, నడవాలంటే అడుగులు వేయలేరు, కూర్చుండాలంటే షుగర్ బీపీ ఉంది, వారు ఇవాళ నిరాహార దీక్షలు కూర్చుండడం అనేది కాని పని. కాబట్టి వీళ్ళు ఏమేది అడిగేది ఇచ్చినాడే తీసుకుంటారు, లేకుంటే ముదురుకొని పంటారు. 72 మంది పోయారు, రేపు 720 మంది పోతారు, మొత్తం మంది పోయినా నాకు అయ్యే ఫరక్ పడేది ఏముందనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కానీ వారి కన్నీరు మీకు ఎప్పటికైనా మంచిది కాదు అని చెప్తున్నాం. ఇవాళ వారి ఇంట్లో ఏదైనా పండగ వాతావరణం వస్తే జేబులు చూసుకుంటే డబ్బులు లేవు, అకౌంట్లో చూసుకుంటే డబ్బులు లేవు. ఇవాళ వారికి ఏదైనా కష్టం వచ్చి ఎవరికైనా చెప్పుకుందామంటే ఎవడు అప్పు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా వారి డబ్బులు ఒక్కొక్కరికి 60-70 లక్షలు, కోటిన్నర దాకా వచ్చే పరిస్థితులలో ఉండి కూడా వాళ్ళు చౌరస్తాల మీద, రోడ్ల మీద ధర్నాలు చేసుకుంటూ ధర్నా చౌకల చుట్టూ తిరగాల్సినటువంటి కర్మ ఈ ప్రభుత్వంలోనే ఉంది. ఇటువంటి ప్రభుత్వం ఇంకొకసారి ఏ ప్రజలకు అవసరం లేదు. ఇంకొకసారి ఇటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడం అన్నంత తప్పు పని ఇంకొకటి లేదు అనేది ప్రజలందరూ కూడా ఆలోచించుస్తున్నటువంటి సందర్భం. అయ్యో నాకు లేకపోతే లేదే, నాకు రాకపోతే రాలేదే, కానీ నా తోటోళ్ళన్నా బతికిర్రు, నా బడుగు బలైన వర్గాలు సంక్షేమ పథకాల ద్వారా బతికిర్రు అంటే అది దిక్కులేదు. ఏం చేస్తున్నారయ్యా అంటే వీరు సంపాదిస్తున్నారు తప్ప, వీరు రియల్ ఎస్టేట్ చేసుకుని కమిషన్లు తీసుకుంటున్నారు తప్ప ఎవరి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వచ్చు. 16వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. ఇక్కడ మా ఫ్లోర్ లీడర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ తోటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్న అసెంబ్లీలో ఖచ్చితంగా మీ డబ్బులు అది ఫైనల్ అయ్యే వరకు మేము ఎవ్వరం కూడా విశ్రాంతి తీసుకోము, అందులో ఊరుకునే ప్రసక్తే లేదు. రోజు వాయిదా తీర్మానం పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో
వచ్చి ముందుండి మీకు మద్దతుగా మేము ఉన్నామని చెప్పి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అయినటువంటి మా అన్నలు అక్క అందరూ కూడా వచ్చి ఇవాళ మాకు వెన్నంటి ధైర్యం ఇచ్చారు. ఇవాళ ఇంతమంది 4 నుంచి 5,000 మంది ఇవాళ విశ్రాంతి ఉద్యోగులు ఉదయం 10 గంటల వరకు బస్సులు కట్టుకొని మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ఓపికగా ఉండడం, ఇది మీ కష్టమని అయినా ఇది మా కష్టంలాగా భావించి మేము మీ కష్టంలో పాలు పంచుకొని మీ కష్టాన్ని తీరుస్తామని, ఇది ఇంతటితో ఆగేది కాదనేది ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో గిట్ట నిర్ణయం తీసుకోకపోతే ఈ ప్రభుత్వము ఇప్పుడు నెలకు 1000 కోట్లని ఏదో పేపర్కి ఇచ్చింది, అది కాదు ఏకకాల నిర్ణయంలో అది ఎలా పేమెంట్ ఇస్తారో అనేది ఈ అసెంబ్లీ లోపల చెప్పకుంటే ఖచ్చితంగా ఆమరణ దీక్ష కూర్చుంటామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. హలో, భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ జిల్లా మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్రీ భరత్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అలాగే కార్యక్రమం తుది దశకు వచ్చింది. మన పొద్దు నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మన కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, అలాగే చంద్రమౌళి గారి నాయకత్వంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు విరమణింపజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా డికేఆర్ నగర్ వెంకటరమణారెడ్డి గారికి, అలాగే శాసనసభ పక్ష నాయకులు మన మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే రఘునందన్ గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, అసోసియేషన్ సభ్యులకు కూడా పదవీ విరమణ చేసినటువంటి సభ్యులకు కూడా విరమింపజేయాల్సిందిగా దీక్ష విరమింపజేయాల్సిందిగా విజ్ఞప్తి. అన్న కొద్దిగా మీడియా విజిబిలిటీ ఇవ్వండి అన్న. ఒక్క నిమిషం, ఇప్పుడే రాకండి. వాళ్ళు రాయిపించినాక రాయిపోయండి అన్న.